మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సమూహముగా చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఏంటి అదన్నా ఒకే వేలో చెప్పండి, సేమ్ టు అని చెప్పండి. ఓకే, నా వల్ల కాదు ప్రభువా. ఇప్పటికే మీలో పండగ కళ ఉట్టిపడుతుంది. చాలా అద్భుతంగా కనబడుతున్నారు, చాలా ఆనందంగా కనబడుతున్నారు. నా యేసయ్య ఇంకనూ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇంకా ఉన్న ప్రతి కొరతను నా ప్రభు పండగ వచ్చేసరికి నా ప్రభు ఆ కొరతను తీర్చునుగాక. అయితే ఉన్నాయి కొరతలేవో, ఈ 2-3 రోజుల్లో నా ప్రభు దాన్ని తీర్చి ఉత్సాహముతో నా ప్రభు మీకు బలాన్ని సమృద్ధిగా కలగచేయునుగాక. అద్భుతమైన మాటలు ఈ దినాన ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు ప్రేరేపణ కలగజేసిన వాక్యాన్ని నేను మీ ఎదుట ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ బైబిల్ తెరచి యెషయా గ్రంథం 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతారు. చదవండి. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకోను అంటే కింద 2 పదాలు ఉన్నాయి, దాన్ని కలిపి చదవాలి మీరు. మరుగు చేసుకోను, యెహోవాను నమ్ముకొను, నేను ఎదురు చూచుచూ ఉన్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచూ ఉన్నాను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యెహోవా కొరకు నేను కనిపెట్టుచూ ఉన్నాను, ఆయన నేను నమ్ముకొని ఉన్నాను గనుక నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే కనిపెట్టుట. చెప్పండి, ఏంటి? కనిపెట్టుట. ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఆయన కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. భక్తుడు అంటారు, నేను దేవుని కొరకు కనిపెడుచూ ఉన్నాను, నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను అన్నట్లుగా ఈ దినాన దేవుని ఆరాధనకు వచ్చిన దేవుని ప్రియులారా, నీవు యెహోవాను నమ్ముకొని ఆయనను కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, ఆయన కొరకు నీవు కనిపెడుచూ ఉన్నట్లయితే, నా యేసయ్య నీ కొరకు దిగి రాబోతూ ఉన్నాడు. నేను ఆయన కొరకు కనిపెట్టుచూ ఉన్నాను, నేను ఆయనను చూస్తూ ఉన్నాను, ఆయన కొరకు నేను ఎదురు చూపుతూ ఉంటూ ఉన్నాను, నేను దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం కూడా చాలామంది కనిపెడుతున్నారు. ఏమని? రాత్రికి పిల్లలు బస్సు ఎక్కుతారు, ఉదయానికల్లా దిగుతారో లేదని కనిపెట్టమా? ఏమండి? కనిపెడతాం కదా. మన బిడ్డలు వస్తున్నారు అని అంటే ఎప్పుడెప్పుడు వస్తారా అని కనిపెట్టుకొని కూర్చొని ఉంటాం. ఏంది, బస్సు వచ్చిందా లేదా, ఫోన్ కొడతాం. ఎక్కడున్నారు? ఇక్కడే, ఉదయగిరి, ఇంకా రాలేదు, అయితే త్వరగా రండి. ఎక్కడున్నారు? వస్తూ ఉన్నాం. ఎక్కడున్నారు? తెనాల్లో ఎక్కినారా ట్రైను? తెనాల్లో ఎక్కినారా? ఎక్కినాం పాస్టర్య్యా, ఇప్పుడే కావాలికి వచ్చినాము, కావాలి నుంచి వచ్చేస్తాం, ఇంకొక 2 గంటల సేపు అయితే వచ్చేస్తారా? కనిపెట్టే చూపులో ఎంత ఆశ కలిగి ఉంటాం, ఎంత కనిపెట్టి చూస్తూ ఉంటాం. మరి దేవుని కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? అండ్ దేవుని కొరకు మనం కనిపెట్టే వ్యక్తులుగా మనం మారాలి. ఓ మనిషి కొరకు కనిపెట్టడం ద్వారా మన జీవితంలో ఏ ఆనందం కలగదు, కానీ దేవుని కొరకు కనిపెట్టడం ద్వారా అనేకమైన మేలులు ప్రభు మన కొరకు దాచి ఉంచాడు.
అయితే దేవుని కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దినాలుగా కనిపెట్టి నీరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయి ఇంక ఎన్నాళ్ళండి దేవుని కొరకు కనిపెట్టాలి? ఇంకెప్పుడు మా జీవితంలో దేవుడు మేలు చేస్తాడు? మేము కనిపెట్టినప్పటికీ ఏ కార్యం మా జీవితంలో జరగలేదే. నేను మేలు కొరకు కనిపెట్టగా, నేను మేలు కొరకు ఆశించగా నాకు కీడే ఎదురవుతుంది. దేని కొరకు కనిపెట్టగా? మేలు కొరకు కనిపెట్టగా ఏం ఎదురవుతుంది? కీడే ఎదురవుతుంది. ఇంకెందుకని కనిపెట్టాలి? ఇంకెందుకని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి? ఇంకెందుకని దేవుని కొరకు కనిపెట్టడం? మనం చూడండి, మీరు ఇంట్లో గమనిస్తూ ఉంటారు అండి, సాయంత్రం అయ్యేసరికి భర్త కొరకు భార్య పిల్లలు కనిపెట్టుకొని కూర్చొని ఉంటారు. కనిపెట్టుకొని కూర్చొని ఉంటుంది అక్క. పిల్లలు కూడా నాన్న వస్తాడు అని కనిపెట్టుకొని కూర్చొని ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి తల్లి చెప్పుంటుంది, నాన్న వస్తాడు లేరా, సాయంత్రం ఏదో ఒకటి తీసుకొని వస్తాడు అని చెప్పుంటుందా? సాయంత్రం వచ్చిన తర్వాత ఆయన ఏమి తీసుకురాక ఆయన అరుచుకుంటా వస్తూ ఉన్నాడు అనుకోని ఎట్టుంటుంది? ఇంకా ఎట్టంట నీరసం వస్తుందా? కడుపు మండిపోదు? దేనికోసం ఎదురు చూస్తున్నావు? సాయంత్రం భర్త వస్తాడు, కూరగాయలు తీసుకొని వస్తాడు, పిల్లలకి ఏదైనా తినుబండారాలు తీసుకొని వస్తే ఏదైనా మంచిగా వంట వండుకొని పిల్లలకి పెట్టి మేము కూడా తింటాం కదా అని ఎదురు చూస్తుంటే నిండా దాగేసి వచ్చి ఓగతా వీళ్ళేదో ఓగతా వచ్చాడు అనుకోండి, ఇప్పుడు కనిపెట్టిందంతా నిరాశ అయిపోతుందా లేదా? దేని కొరకు కనిపెట్టాం? ఒక మేలుకరమైన దాని కొరకు కనిపెడుతుంటే కీడు ఎదురైతే ఏం ప్రయోజనం అండి? చదువుతారు మీరు ఆ మాటను? యోబు గ్రంథం 30వ అధ్యాయము 26వ వాక్యం. యోబు గ్రంథం 30వ అధ్యాయము 26వ వాక్యం. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించును, వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటే కలిగెను. నేను వెలుగు కొరకు నేను ఆశిస్తూ ఉన్నాను, నేను మేలు కొరకు ఎదురు చూస్తుంటే నాకేం ఎదురైంది అమ్మా? ఏం ఎదురైంది? కాదండి, మేలు కొరకు నేను ఆశించగా నాకేం ఎదురైంది? కీడు. నువ్వు ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నావో ఆ మేలు కలగకుండా దాని ద్వారా నీకు కీడు కలిగింది అనుకోండి, ఇప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? నిరాశ చెందిపోతుంది. ఇప్పుడు కడుపును పుట్టిన బిడ్డల్ని మనం ఏమని ఆశపడతాం? కడుపును పుట్టిన బిడ్డల గురించి మనం ఏం ఆశపడతాం? వాడు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, ఓ మంచి భార్యని సంపాదించుకోవాలి, పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, వారు ఒక మంచి ఉద్యోగం చేస్తుంటే వారి బిడ్డలతో ఆనందంగా ఉండి వారితో పాటు మేము బ్రతకాలి, వారితో పాటు జీవించాలని ఈ ఆశే కదా. ఇంక వేరేది ఉంటుందా? మన బిడ్డల మీద మనం ఆశపడేది అదే కదండి. ఇంకెక్కువేం ఆశించంగా వారితో ఉంటూ వారి బిడ్డలను ఎత్తుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండాలి అని ఆశపడతాం. వాక్యం ఏముంటుందంటే మేలును ఆశించినప్పుడు ఏం సంభవిస్తుందంట? కీడు సంభవిస్తుంది. నేను ఎంతవరకు వెలుగు కొరకు ఆశపడుతుంటే, వెలుగు కొరకు నేను ఎదురు చూస్తుంటే నా జీవితంలో ఏమైపోతుంది? చీకటి, దుఃఖము, బాధ. మేలు కొరకు ఎదురు చూస్తుంటే మేలు పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నప్పటికీ నా జీవితంలో కీడే సంభవిస్తుంది. ఒకవేళ మీ దైనందిన జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చి ఏదో మేలు చేత నువ్వు ఆశపడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మేలు నాకు జరగాలి, ఈ మేలు నాకు కావాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా స్థితిగతులు మారాలని ఈ మేలు కొరకు ఎదురు చూస్తూ ఒకవేళ ఇంకా మేలు పొందుకోకుండా ఇంకా నిరాశ చెందుతూ ఉన్నట్లయితే నువ్వు దేవుని కొరకు ఎదురు చూడడం నువ్వు ప్రారంభిస్తే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఆశను నెరవేర్చునుగాక, ఆశ గల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచునుగాక. మేలు కొరకే కదా మనం ఆశపడతాం. మన బిడ్డల దగ్గర నుంచి ఏమని ఆశపడతాం? మేలు అనుభవించాలని అండి. మన బిడ్డలను పెంచుకునేది ఎందుకని? వారు మంచిగా బ్రతకాలని, మంచిగా చదువుకోవాలని, చెప్పిన మాట వినాలనే కదా. వారు చెప్పిన మాట వినకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ వారికి ఇష్టం వచ్చినట్లుగా తోస్తే తద్వారా ఏమవుతుంది? తల్లిదండ్రులకు కీడు సంభవిస్తుంటుంది. ఈ రోజున అనేక కుటుంబాల్లో తొంగి చూడగలిగితే ఈ రోజున తల్లిదండ్రులు, ఒక తల్లికి అంత అనారోగ్య పరిస్థితి ఎందుకు కారణమైందని అంటే, ఏమండి వినండి మీరు, కొంతమంది తల్లిదండ్రులు అనారోగ్యం పాలైపోతుంటారు.
బాగుంటారు, మంచిగా కష్టపడతారు. రాత్రి పగలు కష్టపడే వ్యక్తులు ఉన్నారు అండి. మంచిగా కష్టపడుతూ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చాలా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వారి కుటుంబాన్ని మనం తొంగి చూస్తే అలాంటి వ్యక్తులకు కూడా అనారోగ్యాలు అండి. షుగర్ ఎందుకు వచ్చిందయ్యా? అసలు నీకేంటి షుగర్ రావడం? నీకేంటి షుగర్ రావడం? మంచిగా కష్టపడతావు, ఎండలో తిరుగుతావు, రాత్రి పగలు కష్టపడుతుంటావు, ఇంత చేస్తుంటావు, చెమట పడుతుంటుంటే ఇంత చేస్తా. మీరు గమనించాల్సింది ఏంటంటే, శరీరంలో వచ్చిన రోగం వేరు. శరీరంలో ఒక్కొక్క దాన్ని బట్టి రోగం కలుగుతుంది. ఇది ఏ రోగాన్ని బట్టి వస్తుంది? ఈ అనారోగ్యం ఎందుకు కలిగిందంటే బిడ్డల గురించి ఆలోచించి ఏమైపోతాడు వీడి భవిష్యత్తు? ఏదో సంసారం బాగుంటుందని కూతురికి పెళ్లి చేసాం, ఏదో వాళ్ళు నూరేళ్ళు సంసారాన్ని సాగించుకుంటారనుకుంటే ఒక 2 బిడ్డలను కనిన తర్వాత కుటుంబం ఏమో చెల్లాచెదరైపోయింది, కుటుంబం ఏమో విచ్చలవిడిగా అయిపోయింది. ఈ ఆలోచన ఎక్కువైపోయి తల్లిదండ్రులకి ఈ రోజున చాలామంది అనారోగ్య పాలైపోతున్నారు. మీరు గమనించండి, డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్తే డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా? మీరు ఎందుని గురించో ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారండి, మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఆలోచించి వచ్చిన అనారోగ్యం కన్నా ఎక్కువైపోతుంది అని అంటే ఆలోచన ఎక్కువైందని అర్థం అండి. మేలు గురించి ఆలోచించి అది కీడే సంభవించి దాని ద్వారా నువ్వు కృషించిపోతున్నావు. నా దేవుని ప్రియులారా, నా దేవుని సన్నిధిలో ఈ దినాన దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ ఎదురు చూపుకు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆమె ఈ రోజున చాలామంది తల్లిదండ్రుల్లో షుగర్ రావడానికి, లేకపోతే బీపీ డౌన్ అయిపోవడానికి, అనారోగ్యం పాలవడానికి తెలియని ఏదో మనసులో ఒక వేదన. అది ఎవరికి చెప్పితే తీరేది కాదు, ఎవరు తీర్చేది కాదు. మేలు కొరకు ఎదురు చూశారు బిడ్డల ద్వారా, కానీ మేలు జరగకపోగా బిడ్డలందరూ బాగుంటారు కుటుంబంలో, కానీ భర్త ద్వారా ఏదో కీడు. భర్త ద్వారా ఒక మేలు చూద్దామనుకుంటే కట్టుకున్న భర్తే కాలయముడిగా మార్చబడిపోయి వాడి ద్వారానే కీడు సంభవిస్తుంది. మీరు ఒక మాట ఆలకించండి, మనుషుల ద్వారా ఎవరి ద్వారా మనకు మేలు జరగదు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడడం ప్రారంభించగలిగితే దేవుడి ఖచ్చితంగా నీకు తగిన కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఎన్ని దినాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం, ఎన్ని దినాల నుంచి దేవుని దగ్గర కనిపెట్టి ఉన్నాము, మరి కార్యం జరగలేదే? ఇదే కదా మీ అందరి హృదయాల్లో ఒక మెదులుతున్న ప్రశ్న. ఇన్ని దినాలుగా ఎదురు చూస్తున్నామే. నా కొడుకు ఒకప్పుడు మంచి పరిచర్య చేసేవాడు, మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఏ సైతాన్ని పట్టిందో, ఏం జరిగిందో, పరిస్థితులు ఎలా మారాయో తెలియదు. కానీ వాడేమైపోయాడు? లోకంలో కలిసిపోతూ ఉన్నాడు, లోకంలోని దిగజారిపోతున్నాడు. కూతురు చూస్తే ఇట్లాగా, పిల్లలు చూస్తే ఇట్లాగా, వాడి కుటుంబం ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు, అస్సలు తలబట్టగట్టుకోబోతుంది. అబ్బో, వీడిని కన్నప్పుడు కన్నా వీడు ఎదుగుతూ ఉన్నప్పుడే వీడి భారం ఎక్కువైపోతుంది. మీరు గమనించారా? చిన్న బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు పెద్ద అవుతారు అని అనుకుంటారు తల్లిదండ్రులు. మా పాస్టమ్ కూడా అంటుంది, వీళ్ళు పెద్ద అయిపోతే బాగున్నాయ్యా, పెద్ద అయిపోతే బాగున్ను, వీళ్ళు బాధ భరించలేకపోతే. నేను అంటాను అండి, పెద్ద అయితే ఇంకా భారాలు ఎక్కువ అవుతాయి, పెద్ద అయితే ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడన్నా మెల్లగా అరుస్తున్నావు, అప్పుడు ఇంకా ఎక్కువ అరవాల్సి వస్తుంది, అప్పుడు ఇంకా ఇబ్బందులు. నాకు తెలిసిన ఉండారండి చాలామంది. చూడండి, మనం అనుకుంటాం తద్వారా ఏం కలగదు, ఇంకెన్ని దినాలు కనిపెట్టాలి, ఇంకెన్ని దినాలు కనిపెట్టాలి. కనిపెట్టలేక దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని ప్రియులారా, 7 దినాలు దైవ సేవకుని కొరకు ఎదురు చూశారు. 7 దినాలు దేవుని సేవకుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు, 7 దినాలు దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు 7 నిమిషాలు ఆగలేకపోయాడు. 7 దినాలు కనిపెట్టినోడు 7 నిమిషాలు ఆగలేకపోయాడే. బ్రదర్ సౌలు, ఎందుకయ్యా ఎంత దౌర్భాగ్యమైన పని చేశావు? అదేంటోనండి, 7 రోజులు అయిపోతే మీరు రాకపోయేసరికి ఇంకా వస్తారో రారో కనిపెట్టి ఇంకా దేవుడు లేదు, ఏమి లేదు, ఎత్తో పేట జద్దు వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు దేవుడిని కాదని? దేవుడిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు?
ఏ మేలును నువ్వు పొందుకోలేకపోతున్నావని వేసారిపోయి దిగజారిపోయి ఇంక దేవుడు ఏవి చేయడు, దేవుడు చేసేటప్పుడే మన వాళ్ళు దూరం అయిపోతారు. వింటున్నారు నా మాటలు? దేవుడు ఇంక చేస్తాడు, ఇంక దేవుడు అన్ని సంసిద్ధంగా సిద్ధపాటు చేసుకొని ఇంక మూటలన్నీ సర్దుకొని నీ కోసం ప్రభు ఇంకిద్దాం నా బిడ్డలకి అని ఎప్పుడైతే ప్రభు వస్తాడో, ఏం తిరిగైనా ఏంది ప్రభు మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే నువ్వు రాకపోయేసరికి నేను వేరే దారి ఎత్తుక్కున్నానులే. సౌలు 7 దినాలు కనిపెట్టిన వాడు 7 సెకండ్లు, మీరు బైబిల్ గమనించండి, 7 దినాలు కనిపెట్టి ఎప్పుడైతే ఆ దూపాన్ని ఈయన ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాడు, వెంటనే దైవసేవకుడు వచ్చాడా లేదా? సెకండ్లే. 7 దినాలు కనిపెట్టిన వాడు 7 నిమిషాలు కనిపెట్టలేకపోయాడండి. ప్రియులారా, మనం అదే చేస్తాం, మనం అదే తొందరపాటు చేస్తాం. ఇన్ని దినాలు కనిపెట్టామే, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి, ఇదిగో ఈ చివరి నెల చివరి దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనిపెట్టుతున్నది దేని కొరకు? ఇంక మీదట కనిపెట్టిన దాని కొరకు ప్రభు గొప్ప కార్యం చెయ్యనుగాక. ఆమేన్. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీకు చేయడం ప్రారంభిస్తాడు. ఆయన అయితే నీలో ఏముండాలో తెలుసా? కనిపెట్టే అనుభవం ఒకటి ఉండాలి, కనిపెట్టే అనుభవం ఉండాలి. కనిపెట్టి చాలామంది విసిగిపోతారు. కనిపెట్టి ఇంక జరగదులేని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కనిపెట్టి ఇంక అవ్వదులే అని అనుకొని వేరే దారి ఎత్తుక్కుంటుంటారు. అండి, మీరు వినాలి, కనిపెట్టి వేరే దారిని ఎత్తుక్కుంటూ ఉంటారు. అలా చేయకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుణ్ణి కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ కొరకు ప్రభు వెలుగును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు ఒక గొప్ప మేలును ప్రభు కలగ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు సిమియోను. ఎవరైనా సిమియోను ఎవరైనా యవనస్తుడా అని అంటే, ఏమండి వయసు వచ్చింది, వయసు పైబడుతూ ఉంది, కానీ ఆయన దేని కొరకు కనిపెట్టాడయ్యా అంటే ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టాడు. మీరు గమనించండి, బైబిల్లో ఆదరణ కొరకు కనిపెట్టిన వ్యక్తి ఆదరణను చూసేంత వరకు చేతిలోనికి తీసుకొని, యేసు బాలుడిని చేతిలోనికి తీసుకొని ఆదరణను చూచేంత వరకు తను చనిపోలేదండి. కారణం ఏంటో తెలుసా? దాని కొరకే తన జీవిత కాలం అంతా కనిపెట్టాడు. నువ్వు కనిపెట్టగలిగితే దేవుని సన్నిధిలో, ఇదిగో ప్రభువా నా భర్త విషయంలో దీని కొరకు కనిపెడుతున్నానయ్యా, నా భర్త అప్పుల పాలైపోయాడు, నా భర్త కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే ఖచ్చితంగా అది నీ చెంతకు చేర్చేంత వరకు దేవుడు ఊరకనే ఉండడండి. దానికంటూ ఒక సమయాన్ని ప్రభు కేటాయించుంటాడు. అప్పటిదాకా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఓపికతో కనిపెట్టాలి. ఇదిగో ప్రభువా నా బిడ్డల కొరకు కనిపెడుతున్నాను, వారు ఇలా తయారైపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు ప్రభువా, కొంచెం వారిని తీసుకురా ప్రభువా, వారి జీవితంలో ఒక మేలు చేయి, వారిని నువ్వు నడిపించు ప్రభువా అని దేవుణ్ణి నువ్వు అడగగలిగితే, దేవుని ప్రియులారా, ఖచ్చితంగా సిమియోనుకు అలనాడు ప్రభు యొక్క దర్శనం ఎలా కలిగిందో మీ అందరికీ కూడా దేవుని యొక్క గొప్ప ఆదరణ కలగ చేయనుగాక. అయితే మనలో ఉండవలసింది ఏంటో తెలుసా? కనిపెట్టే అనుభవం, ఎదురు చూపు, ఇది మనకు ఉండాలి. కనిపెట్టే వారిగా ఉండాలి. నువ్వు కనిపెడితే ఖచ్చితంగా దేవుడిని ఎదుట ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. ఇంతకీ కనిపెట్టడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి, బోలెడన్ని ఉన్నాయి. కనిపెట్టడం ద్వారా చాలా మేలులు ప్రభు దాచి ఉంచాడు. కనిపెట్టే అనుభవాలు మనకు బాగా తెలుసు. ఎన్నోసార్లు మనం కనిపెడుతూ ఉంటాం. చూడండి, ఏమని కనిపెడుతుంటారు? లోకంలో ఉన్నవారైతే ఏమని కనిపెడతారో తెలుసా? మా పార్టీ రావాలని కనిపెట్టేవారు కొంతమంది. ఏమండి, మా ఊర్లో ఏమో మాకు తెలిసిన ఎమ్మెల్యే గెలవాలని కనిపెట్టేవారు కొంతమంది. వింటున్నారా? మండల ఆఫీసులో ఇదిగో మేము అనుకుంటున్న అధికారి వస్తే ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళు కొంతమంది. అలాగే మాకు ఉపయోగకరము, వీళ్ళు వస్తే మాకు మేలని కనిపెట్టేవారిని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే కొన్ని ఆశీర్వాదాలు బైబిల్లో దాచబడి ఉన్నాయి. మరి దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మనం కనిపెట్టగలిగితే ఏ ఆశీర్వాదం కలుగుతుంది?
ఇప్పటి వరకు మేము కనిపెట్టాము, ఏమీ కలగలేదు అని నిరాశ చెందొద్దు. దేవుడు ఖచ్చితంగా నీ కనిపెట్టిన అనుభవాన్ని బట్టి ఒక గొప్ప కార్యాలు ఇదిగో ఈ ఆరాధనలో నా యేసయ్య జరిగించునుగాక. కనిపెట్టడం ద్వారా ఏం కలుగుతుంది? కనిపెట్టడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అంటే, మొట్టమొదటిగా కనిపెట్టడం ద్వారా మన మొర దేవుడు ఆలకిస్తాడు. చెప్పండి, కనిపెట్టడం ద్వారా మన మొర, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చదువుతారు మీరు ఆ మాటను? 40వ కీర్తన 40వ కీర్తన మొదటి చరణం పాడదాం. యెహోవా కొరకు నేను ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. యెహోవా కొరకు మనం కనిపెట్టగలిగితే ఆయన మనకేం చేస్తాడో తెలుసండి? ఆయన మనకి జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? మన మొర, మన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నామా? నేను సహనముతో కనిపెట్టుకుంటుని నా మొర ఆయన ఆలకించాడు. ఎలా కనిపెట్టాలి? సహనముతో కనిపెట్టాలి. మనకు ఉంటుంది ఏంటయ్యా అంటే సహనం, ఓర్పు ఉండదు, వెంటనే జరిగిపోవాలి. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే నువ్వు అడుగుతున్నావో, దేని కొరకైతే కనిపెడుతున్నావో అది తొందరగా అయిపోవాలి, త్వరగా జరిగిపోవాలి. సహనం అనేది ఉండదు. వాక్యం ఏముంటుంది అని అంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టగలుగుతున్నావా? కనిపెట్టిన వారి జీవితంలో ప్రభు ఏం చేస్తాడయ్య అంటే, వారి మొరను వింటాడు ప్రభు, అనగా వారి ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నావు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ఓ తెల్లు అంటుంది, ఎన్ని దినాలయ్యా ప్రార్థన చేసేది మా బిడ్డల కోసం, ఎన్ని దినాలుగా నేను దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తున్నానే, మరి నా మొర, నా ప్రార్థన దేవుడు వినలేదా? వినండి, దేవుడు మానేశాడా? వినకుండా ప్రార్థనను విడిచిపెట్టేసాడా దేవుడు? నేను ఇన్ని సంవత్సరాలుగా నా బిడ్డల కొరకు కనిపెడుతున్నానే, లేకపోతే నా కుటుంబాన్ని కొరకు కనిపెడుతున్నానే, మరి కనిపెట్టినా ఎందుకని ప్రార్థన దేవుడు చెవి ఎగ్గట్లేదు? భక్తుడు అంటారు, కనిపెట్టుట చేత, వినండి, కనిపెట్టుట చేత, మనం అందరం ఇదే మాట్లాడుతాం, కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాయి అంటాడు. చదువుతారా? 69వ కీర్తన 3వ వాక్యంలో, 69వ కీర్తన 3వ వాక్యం గమనించండి. 69:3. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతు ఎండిపోయిను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాయి. ఎన్ని దినాలు పాస్టర్ గారు ప్రార్థన చేసేది? ఎన్ని దినాలని దేవుని దగ్గర నేను కనిపెడుతున్నాను? అక్కడ ఏమనుంది? నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను. ఏమనుంది? అలసి ఉన్నాను. మనం ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటామో, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర కూర్చుంటామో, ప్రార్థన చేయాలని కూర్చుంటామో, అప్పుడే సాతానుగాడు వచ్చి ఏం చేస్తాడంటే అలసిపోయేటట్లు చేస్తాడు. మీరు ప్రార్థనలో కూర్చోండి. వాక్యం ఏమంటుందంటే, ఏమండి, విసుగక ప్రార్థన చేయమన్నాడు దేవుడు. విసుగక ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడే మనకు విసుగు వస్తుంది. మీరు గమనించండి, ప్రార్థనలో కూర్చున్నప్పుడే మోకాలు నొప్పులు, నడువు నొప్పులు అనిపిస్తుంది, తల భారంగా ఉంటుంది, విసుగు వచ్చేస్తుంటుంది. విసుగు తెప్పించేస్తాడు సాతానుగాడు, కూర్చొని విసుగు తెప్పిస్తాడు. అప్పుడే విసుగు వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా? విసుగు వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా? లేస్తాం, ఆమేన్ ప్రభువా, మళ్ళీ చేస్తాను ఉన్నాయన, వచ్చేసింది, అదిగో రే తాగాక, టీ తాగాక విషయం కలుపుంది, చూసినావాక ఎంత పని అయిందా? మళ్ళీ బ్రేక్ ఒకటి, క్లోజప్, పేస్ట్, మీ సౌందర్య రహస్యం సంతూర్, వచ్చేసిందాక ఒక రా చూడాక, వాళ్ళ అల్లున్నా వాళ్ళ అత్త చేసిందాక అంతా
మీరు వింటున్నారు నా మాటలు? ఏం చూస్తుంది ఇక్కడ? కనెక్టింగ్ అయ్యారైతే అప్పుడు రాదు విసుగు మనకు. ప్రార్థన అంటే విసుగు వస్తుంది. సాతానుగాడు విసుగును కలగజేస్తాడు. అదే సీరియల్ దగ్గర కూర్చోండి, ఏమండి, అదే సీరియల్ దగ్గర కూర్చోండి, లేకపోతే అదే ముచ్చట్లు పెట్టుకోండి, అప్పుడు విసుగు రాదు. విసుగు కలగజేయడు, సౌకర్యాన్ని కలగజేస్తాడు. అప్పుడే సౌకర్యాన్ని కలగజేస్తాడు. అన్న, ఏమ్మాయి, ఏమయ్యా, ఇదిగో బోండాలు తెచ్చాను తిను. అబ్బా, బోండాలు వేసుకొని తింటా, ఏమవుతుందో రేపు. కలుస్తుందా ఆ అమ్మాయి? కలుస్తుందా? ఏమో, కలుస్తుందేమో అక్క. యాడ్ వేసాడు, రేపు చూద్దాం ఎట జరుగుతుందాక. ఏది బోండాలు తింటా. మీరు గమనించారా? అప్పుడు విసుగును కలగజేయడు సాతానుగాడు. ప్రార్థనలో కూర్చుంటేనే ఏం కలగజేస్తాడు? విసుగును కలగజేస్తాడు. ముచ్చట్లు పెట్టుకుని అంతసేపు ఏముండదు, సౌకర్యాన్ని కలగజేస్తాడు. ఇంకా మాట్లాడుకొని ఇవన్నీ కలగజేస్తాడు. ప్రార్థనలో కూర్చున్నాము అని అంటే మనకేం కలగజేస్తాడు? విసుగును కలగజేస్తాడు. వాక్యం అదే అంటుంది, నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను, విసుగు చెంది ఉన్నాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు ఏమైపోయాయి? చెప్పండి అందరూ, ఏమైపోయినాయి? క్షీణించిపోయి ఉన్నాయి. ఎన్నో దినాలుగా కనిపెట్టి ఇంక బాగు కాదులే, ఇంక మంచి జరగదులే అని అనుకొని కన్నులన్నీ ఏమైపోయి ఉన్నాయి అంటే క్షీణించిపోయి ఉన్నాయంట. ఇంకేమీ బాగవదు, ఇంకేం మంచి జరగదు. ఇప్పుడు వరకు మొరపెట్టి దేవుని దగ్గర కనిపెట్టామో ఇంకేది కూడా జరిగేటట్లేదయ్యా. కన్నులంతా ఏమైపోయి ఉన్నాయి? క్షీణించిపోయి ఉన్నాయి, వేసారిపోయి ఉన్నాయి. ఇంకేం కనిపెట్టగలుగుతాం? ఈ వయసులో ఏం కనిపెట్టగలుగుతానయ్యా నేను? ఇంక ఏమని మొరపెట్టగలుగుతాను? నా వయసు అయిపోయింది, నా బలం అయిపోయింది, ఇంక నేను కనిపెట్టలేను అని అంటే, ఏమండి దేవుని ప్రియులారా, నీవు కనిపెట్టడం ద్వారా నీ కన్నులు క్షీణించిపోయినా, నీవు కనిపెట్టడం ద్వారా నువ్వు కృషించిపోయినా, నలిగిపోతూ ఉన్నా, భక్తుడు అంటారు, నా శ్రమలలో నేను మొరపెట్టి తిని ఆయనే నన్ను కాపాడును. చదువుతారా మీరు ఆ మాటను? 2 సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 7వ వాక్యం గమనించండి. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవులలో చొచ్చును. మొదట్లో ఉంటుంది. ఎందుకు ఈ మాటలు రాశారు అని అంటే, యెహోవా తాను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి. ఈ కీర్తన ఎందుకు రాస్తూ ఉన్నాడు దావీదు? ఎందుకు ఈ పాట పాడుతూ ఉన్నాడు ఇక్కడ అని అంటే, నేను శ్రమల్లో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టాను. నేను శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టి ఒకప్పుడు నేను కన్నులు క్షీణించిన వాడినే. అయితే క్షీణించిపోనివక ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? శ్రమలలో నా మొర ఆలకించి నా ప్రార్థన విని ఏం చేశాడు? ఆయన నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. శ్రమలు అనేవి వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు వాటన్నిటిలో నుంచి ప్రభు తప్పిస్తాడు మనల్ని. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడే కదా ప్రార్థన చేయాలి. ఏమ్మా మందిరానికి రాలేదు? అమ్మా తల్లి, ఏం మందిరానికి రాలేదు? కొంచెం శ్రమ వచ్చిందయ్యా, కొంచెం బాధ కలిగిందయ్యా, కొంచెం ఇబ్బంది ఇప్పుడు నేను అంటాను, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడే కదా దేవుడిని వెతుక్కొని రావాలి. ఏమండి, శ్రమ వచ్చినప్పుడే కదా దేవుడు మనకు కావాల్సింది. ఆ శ్రమలో నుంచి తప్పించేవాడే కదా మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి శ్రమలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోడం ఏంది అండి? అనారోగ్యం కలిగింది, అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలా? హాస్పిటల్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ వేస్తారు, ట్యాబ్లెట్లు ఇస్తారు. అట్లా కాకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే ఎట్లాగా? నీకు శ్రమ వచ్చినప్పుడే కదా దేవుడు దాంట్లో నుంచి తప్పిస్తాడు. ఆ శ్రమ కలిగినప్పుడే కదా దేవుని దగ్గరకు రావాలి. వింటున్నారు నా మాటలు? అలా కాకుండా
దేవుని దగ్గరకు రాకుండా దేవుని విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చిన దగ్గర కూర్చొని తిరుగుతూ ఉంటే నీ శ్రమల్లో నుంచి ఎలా నువ్వు తప్పించబడగలుగుతావు? నేను శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాను, దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఆయన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించి నా మొర ఆయన చెవిలోనికి వెళ్ళింది. ఆయన విన్నాడు. శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టు, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి, నీ మొర ఖచ్చితంగా దేవుడు వినడం ప్రారంభిస్తాడండి. వెట్టి పనులు, చాలా కష్టమైన పనుల్లో ఏమండి, ఒకవేళ మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ పనిలోనికి మీరు వెళ్తున్నారో ఆ పనిలో మీరు ఒకవేళ బాధ పెడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారేమో, ఆ పనిని బట్టి దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. నువ్వు ఏ పని చేస్తున్నా ఈ మాట ఆలకించండి. మీరు ఒక చిన్న ఉద్యోగం చేస్తుండే దగ్గర ఆ ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ వెట్టి పనులు చేయించుకుంటున్నారేమో. నీ కాడ ఇచ్చేదేమో ఒక 5,000 ఏమో, ఇచ్చేది ఒక 8,000 ఏమో, ఇచ్చేది ఒక 10,000 ఏమో. ఇచ్చే జీతానికన్నా అదనంగా పని చేయించుకుంటూ, ఏమండి, ఇచ్చే జీతానికన్నా ఎక్కువ పని చేయించుకుంటూ నిన్ను వెట్టి పనులు చేస్తూ కష్టపెడుతుంటే నీ మొర దేవుడు ఖచ్చితంగా వినబోతూ ఉన్నాడండి. ఆమె ఇశ్రాయేలు ప్రజల గురించి మనం గమనించగలుగుతాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని గమనిస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నెట్టూర్పులు విడుచుచు మరుపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఏమైంది? ఎవరి దగ్గరికి చేరింది? ఎవరి వద్దకు చేరింది? ఎవరో ఎమ్మెల్యే అంటున్నారు, ఎవరి వద్దకు చేరింది అందమ్మా? దేవుని యొద్దకు చేరింది. కారణం ఏంటి? వారు వెట్టి పనులు చేస్తున్నారంట, కష్టమైన పని. ఏంటి? ఆ పనిని బట్టి వారు ఇబ్బంది పడుతూ కన్నీరు కారుస్తూ బాధపడుతూ, ఇటు ఉద్యోగాన్ని వదులుకుందాము అని అంటే, ఉద్యోగాన్ని వదులుకుందామంటే ఇల్లు సాగదు, ఇల్లు సాగాలి అని అంటే ఉద్యోగం చేయాలి. ఇప్పుడు దేన్ని వదలలేని పరిస్థితి, కష్టమైన పరిస్థితి, భారాన్ని మోయలేక వెట్టి భారం. ఒకవేళ సరే చేస్తున్నాం, పని చేస్తున్నాం, దానికి తగిన జీతం ఏమన్నా ఇస్తున్నారని అంటే పైన బడ్జెట్ లేదంట. మరి వింటున్నారా? ఏమండి, నెల రోజులు పని చేసేది ఎందుకని? శాలరీ పెడితే దాని ద్వారా కొంచెం లేస్తామని. వాళ్ళు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 10వ తేదీ 20వ తేదీ వేస్తే ఈ మధ్యలో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? పని మాత్రం కరెక్ట్గా చేయించుకుంటారు. కరెక్ట్గా ఏమి వేయాలా చెప్పండి అండి. సైకి చేసినా కూడా చెప్పకపోతే అట్ట కరెక్ట్గా టయానికి తంబు వేయాల. అది వేయకపోతే ఆబ్సెంట్ పడితే పోయింది, అదేమి ఇబ్బంది లేదు. ఇంక దానికి తగిన తిట్లు మళ్ళీ 5 నిమిషాలు అటు ఇటు అయిందనుకో, ఓ ఎన్ని మాటలు ఇంక చెప్పాలా? ఏమండి, ఎన్ని మాటలు, ఎన్ని ఇబ్బందులు. కానీ కరెక్ట్ టయానికి వేస్తాడా? మనం మాత్రం కరెక్ట్ టయానికి ఫింగర్ పెట్టాలా? రాత్రి 1వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జీతం పడాలా లేదా? అది మాత్రం పడదు. ఫింగర్ ఎక్కిపోతే మాత్రం ఫోన్ వస్తుంది. అలా వదినా ఏడుండవు నువ్వా, ఫింగర్ పెట్టలేదు ఇంకా. మరి శాలరీ కూడా అట్టే రావాలిగా. వెట్టి పనులు మాత్రం చేయించుకుంటున్నారంట, వారి మొర్ర దేవుడు విన్నాడంటండి. నా దేవుని ప్రియులారా, మీరు ఒకవేళ వెట్టి పనులు చేస్తూ పనికి తగిన శాలరీ లేకుండా, పనికి తగిన జీతం లేకుండా, పనికి తగిన ఏమండి ఆ సౌకర్యం లేకుండా ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, నా యేసయ్య ఎవరో తెలుసా? నీ వెట్టు పనులన్నీ చూసి నీ మొరను ఆయన వినబోతూ ఉన్నాడు. మనుషులు ఎవరు వినవలసిన అవసరం లేదండి. అదే ఉంటుందా? చదువుతారు మరలా. మరి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని చెంతకు, దేవుని యొద్దకు, దేవుని చెంతకు చేరింది. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ పని బాటలో నువ్వు వెళ్తూ ఉన్నావో, నీకు తగిన సౌకర్యం లేక, ఏమండి ఆ పనుల్లో నీకు ఇబ్బంది కలుగుతూ వెట్టి పనులు చేయించుకుంటూ ఇబ్బందికరంగా నీకు మారిందేమో, నా దేవుడు ఎవరో తెలుసా? నీ పనులన్నిటిలో నీకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే దేవుని దగ్గర మనం ఏం చేయాలా?
కనిపెట్టి చూడాలండి. కనిపెట్టి ఎప్పుడైతే మనం చూడగలుగుతామో మనకు కలిగిన వెట్టి పనుల్లో, కష్టమైన పనుల్లో దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా? నీ మొర్ర దేవుడు వినబోతూ ఉన్నాడు. నీ మొర్ర దేవుడు వినబోతున్నాడు. మనుషులు ఎవరు వినకపోవచ్చు, మనుషులు ఎవరు నీ ప్రార్థన ఆలకించకపోవచ్చు, మనుషులు ఎవరికి నీ బాధ పట్టకపోవచ్చు, కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన మొర్ర విని వెట్టి పనులకు తగినట్లుగా దానిలో నుంచి ఒక గొప్ప మార్గాన్ని ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మనుషులు ఎవరు చూడకపోయినా, మనుషులు ఎవరు జాలి చూపించకపోయినా నువ్వు కనిపెడుతున్నావుగా దేవుని చెంత, దేవుని దగ్గర అడుగుతున్నావు కదా, ప్రభువా దీనికంటే ఒక మంచి పని ప్రభువా, లేకపోతే ఎంత ఇబ్బంది పరిస్థితి ఉంది ప్రభువా అని దేవుని దగ్గర నువ్వు ఏదైతే మొరపెడుతున్నావో నీ మొరకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు కలగచేయునుగాక. కనిపెట్టడం ద్వారా మన మొర, మన ప్రార్థన దేవుడు వింటాడు. శ్రమల్లో వింటాడు, మన పనులన్నిటిలో దేవుడు మన ప్రార్థన వినడం ప్రారంభిస్తాడు. కనిపెట్టడం ద్వారా రెండోదిగా ఏం జరుగుతుందయ్యా అంటే మన మీద దృష్టి నిలుపుతాడు. చెప్పండి, ఏం జరుగుతుంది రెండోదిగా? చెప్పాలి గట్టిగా. మన మీద దృష్టి నిలుపుతాడు. రెండో మాట 33వ కీర్తన 19వ వాక్యం. 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన వాత్సల్యత కొరకు కనిపెట్టు వారి మీద ఏముందయ్యా అంటే ఆయన దృష్టి ఉంది. నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావు, నువ్వు దేవుని కొరకు కనిపెట్టే ఒక ఆత్మీయుడివి, దేవుని కొరకు కనిపెట్టే ఒక ఆత్మీయురాలివి. నీ మీద మనుషులు ఎవరు దృష్టి ఉంచినా ఉంచకపోయినా ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు నీ మీద దృష్టి నిలపబోతూ ఉన్నాడు. ఆయనే నీ మీద దృష్టి నిలిపి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అనగా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఎందుకు ప్రభువా మమ్మల్ని చూస్తున్నావు? మనుషులు ఎవరు మిమ్మల్ని చూడకపోయినా, మనుషులు ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు కూడా మీ మీద దృష్టి నిలపకపోయినా ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీ మీద, నా మీద, మనందరి మీద దృష్టి నిలిపే దేవుడై ఉన్నాడు. ఆయన దృష్టి నిలపడానికి గల కారణం ఏంటంటే ఆయన కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఆయన కొరకు కనిపెట్టే వారందరి మీద ఆయన దృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. ఆయన దృష్టి నిలిపేది ఎందుకు? ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడయ్యా? ఆయన ఎందుకు మనల్ని చూస్తూ ఉన్నాడు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది. ఎందుకని ఆయన మన మీద దృష్టి నిలిపాడు, ఎందుకని ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వాక్యంలో, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండును గనుక నీకు అవమానము కలగకుండునట్లు. ఎందుకు చూస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రభు అని అంటే మనకు అవమానము కలగకుండా ఉండడానికి ప్రభు మనల్ని చూస్తున్నాడు. వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ప్రభు ఎందుకు నీ మీద దృష్టి ఉంచాడు? ఎందుకని దేవుడు మన సంఘం మీద దృష్టి ఉంచాడు? ఎందుకని మన కుటుంబాల మీద దేవుడు దృష్టి నిలుపుతూ ఉన్నాడు అని అంటే మనం అవమానం పొందకూడదని, మనము అవమానం పొందకూడదని, అవమానపు స్థితిలోనికి మనం వెళ్ళకూడదు అని, అవమానంలో మనం బ్రతకూడదు అని ఏం చేస్తూ ఉన్నారో తెలుసా అండి? ఇక్కడ మీరు వినండి, ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు మనల్ని దృష్టి నిలుపుతూ ఉన్నాడు, మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు మమ్మల్ని చూస్తున్నావు అని అంటే నువ్వు దేవుని కొరకు కనిపెడుతుంటే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడండి. ఎందుకు ఆయన చూస్తాడంటే అవమానం నీకు కలగకుండా ఉండడానికి. నువ్వు అనుకుంటావు నేను అవమానం పొందుతున్నాను, ప్రజల మధ్యలో నాకు అవమానంగా ఉంది, అవమాన పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి, ఇంకెక్కడ నా జీవితంలో కార్యం జరిగేదంటే నువ్వు దేవుని కొరకు కనిపెడితే ఏ అవమానం నీ మీదకి రానివ్వకుండా ప్రభు నీ మీద దృష్టి నిలపబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎన్నో పరిస్థితుల్లో అవమానం, ఏదో తెలియని అవమానం. ఎందుకు ఈ అవమానం కలుగుతుంది? ఎందుకు ఈ అవమాన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాము అని అంటే దేవుని కొరకు కనిపెట్టినంత వరకు ఏ అవమానం రానివ్వకుండా ప్రభు జాగ్రత్తగా కాపాడుకుంటాడండి. మీరు వినండి, దేవుని చెంత కనిపెట్టేంత వరకు ఏ అవమానం రానివ్వకుండా ప్రభు కాపాడుతాడు.
ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్తామో ఆటోమేటిక్గా దేవుని దృష్టి పోతుంది మన మీద, దేవుని దృష్టి మన మీద ఉండదు. ఇప్పుడు మనకేం కలుగుతుంది అంటే అవమానం కలుగుతుంది. యెరూషలేములో ఉన్నంత వరకు ఏ అవమానం లేకుండా అద్భుతంగా బ్రతికాడు. ఎప్పుడైతే యెరూషలేమును కాదని దేవుని కొరకు కనిపెట్టకుండా బయటికి వెళ్ళాడో, వినండి ఏమండి, దొంగలు అతని మీద పడి అతన్ని కొట్టి అతని వస్త్రాలను దొంగిలించి అతన్ని గాయపరిచి కొన ప్రాణంతో రోడ్డు మీద పడవేశారు. అతనికి కలిగింది ఏంటయ్యా ఇప్పుడు అని అంటే, దేవుని కొరకు కనిపెట్టవలసిన వాడు దేవుని విడిచిపెట్టి వెళ్ళాడు కనుకనే, దేవుని దృష్టి అతని మీద లేదు కనుకనే ఏమైపోయాడు అక్కడ చెప్పండి, అవమాన పాలైపోయాడు. అవమాన పాలైపోతే మంచి సమరయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడికి వచ్చి మరలా వాడి మీద దృష్టి నిలిపి వాడికున్న ప్రతి గాయాన్ని కట్టి ప్రభు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఏ గాయం నీకు తగిలిందో, ఏ గాయం నీ హృదయానికి తగిలి, కొంతమందికి పై గాయాలు ఉంటాయి, అవి మందు పూస్తే పోతుందండి. పై గాయాలు మందు పూస్తే పోతుంది. హృదయానికి తగిన కొన్ని గాయాలు ఉన్నాయి, హృదయానికి తగిన కొన్ని గాయాలు. ఈ గాయాల వల్లనే అవమానం. ఏ గాయం అయితే నీ హృదయానికి తగిందో, ఎవరి ద్వారా అయితే నీ హృదయం వేదన చెందుతుందో, ఎవరి ద్వారా అయితే నీ గుండెల్లో గాయముతో నింపబడి ఉందో, ఆ ప్రతి గాయాలన్నిటినీ నా దేవుడు కట్టివేయునుగాక. ఎందుకు ఆ గాయాలు కట్టుతున్నాడంటే, నీకు అవమానం కలగకూడదని, నీకు అవమానం రాకూడదని, నువ్వు నిందాస్పదంగా ఉండకూడదని ప్రభు నీ మీద దృష్టి నిలిపి నిన్ను కాపాడుతున్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను చూడట్లేదులే, దేవుడు నన్ను విడిచిపెట్టాడులే. ఏమండి, దేవుని దృష్టి లేకపోతే ఎప్పుడో మనకు అవమానం కలిగి ఉండేదండి, ఎప్పుడో మనం అవమానం పాలైపోయేవారిమి. నా దేవుని ప్రియులారా, శ్రమలు మనలోనికి వస్తాయి, కష్టాలు పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. కానీ అక్కడే నీకు ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయడం ప్రారంభిస్తాడండి. ఇప్పుడు మీరు దానియేలును గమనించండి. దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల గృహలో వేశారా లేదా? వినండి, దానియేలు ఎవరు? మంచి భక్తిపరుడు, దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తి. దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తికి ఇప్పుడు ఏమైందయ్యా అని అంటే, సింహాల గృహలో వేశారు. సింహాల గృహలో వేశారని చెప్పి అతనికి అవమానం కలిగింది. అవమానం ఎప్పుడు వస్తుంది? సింహాలు తినేస్తుంటే ఇంకా దానియేలు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అండి, అసలు దేవుడి గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ దానియేలు ఎక్కడికి వెళ్ళాడు? సింహాల గృహలోనికి వెళ్ళిన దేవుడు దానియేలు మీద దృష్టి నిలిపాడు కనుకనే సింహాల గృహలో కూడా దానియేలును ఏం చేశాడు? దేవుడు కాపాడాడు. దానియేలును దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటంటే, దానియేలు మీద దేవుడు కన్ను దృష్టి నిలిపాడు. ప్రియులారా, నీ మీద దేవుడు దృష్టి నిలిపాడు కనుకనే ఏ సింహాలు కూడా నిన్ను ముట్టలేకపోతున్నాయి. కొన్ని సింహాలు మన ఎదురు తిరుగుతూ ఉంటాయి, వీటికి కూరలు ఉండవు, కూరలు బీకేసిన సింహాల్లాగా తిరుగుతుంటారు ఏమండి. వాటి ద్వారా వాటి మధ్యలో మనం పడతాం, వాటి మధ్యలోనే మనం తిరుగుతాం, వాటి మధ్యలోనే మనం ఉంటాం ఏమండి. అయితే ఆ సింహాలు ఏవి కూడా నిన్ను ముట్టజాలవు. దేవునికి మహిమ కలుగునుగాక. ముడతాయా? వినండి, ముడతాయా? ఏంటండి సైలెంట్గా ఉన్నారు? ముడతాయా? ఏమీ చేయలేవు. ఆయన నీ మీద దృష్టి నిలిపితే ఏ సింహం కూడా, గర్జించు సింహమైన సాధారణగా నిన్నేమీ చేయలేడు. ఒకవేళ చేస్తే దానియేలు అలనాడు ఉండేవాడు కాదండి, ఈనాడు బైబిల్లో మనం చూడలేము. ప్రియులారా, గత 2 రోజుల క్రితం సీతారాంపురం దగ్గర నుంచి బైక్లో స్కూటీలో వస్తూ ఉంటే ఒకడు వచ్చి, అదే నేను చెప్పేది, మనం సరిగ్గా వెళ్ళినా వచ్చేవాడు సరిగ్గా రాడండి. మనం మంచోళమే, వచ్చేవాడు ఎలా వస్తాడో తెలియదు. ఒకడు తాగేసి రావచ్చు, ఒకడు ఇంట్లో గొడవ వేసుకొని రావచ్చు ఏమండి, పనుల్లో టెన్షన్ మీద రావచ్చు, రకరకాల పరిస్థితుల్లో ఎదురుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. మందు తప్పు లేకపోయినా ఎవడెవడు కొట్టిపోతాడు, అట్లాంటి పరిస్థితి ఏమండి. గత 2 రోజుల క్రితం సీతారాంపురంకి పిలుపయ్య గారు వెళ్తే ఏమండి, ఆయన స్కూటీలో వస్తూ ఉంటే ఒకడు స్కూటీలో బండిలో వచ్చి అట్లా తాకాడు. నేను అంటాను, ఇప్పుడు తాకినప్పుడు ఆయన కింద పడ్డాడు, పడలేదని నేను చెప్పట్లేదు, పడ్డాడు. పడిన తర్వాత ఏమండి ఒక చిన్న
చిన్న దెబ్బ ఇక్కడ అటు రాసుకుని చర్మం పైకి లేసిందే కానీ అంక మీదట ఆ తర్వాత ఇంకేమీ ఆయనకి జరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు దృష్టి నిలవకపోయి ఉంటే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుడు దృష్టి నిలపకపోతే, దేవుని కొరకు మనం కనిపెట్టకుండా ఆయన దృష్టి మన మీద లేకపోతే, వెనకాల లారీ వస్తే ఎవడేం చెప్తాం? ఇప్పుడు ఎక్కువ బిజీ అక్కడ, ఎక్కువ లారీలు, పెద్ద లారీలు తిరుగుతున్నాయి. హైవే ఏకముందే చాలా లారీలు తిరుగుతున్నాయి. మరి రేపు ఎట్టుంటుందో ఒకవేళ మనం చెప్పలేం కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ లారీయో రావచ్చు, లేకపోతే వెనకాల ఏదైనా ఇంకొక బండి ఇటు పక్క వచ్చి ఉండొచ్చేమో, ఇవన్నీ రానివ్వకుండా ప్రభు అక్కడి నుంచి తప్పించాడు అని అంటే, అవమానం నొందనీయకుండా దేవుడు నిలబెట్టాడా లేదా? దేవుడు కాపాడాడా లేదా? దానికి కారణం ఏంటంటే ఆయన కనుదృష్టి. అసలు పడనీయకుండా చేసి ఉండకూడదు దేవుడా. వీళ్ళని ఏం చేయాలా అండి? దానియేలుని సింహాల గృహలో వేసాడండి దేవుడు, కానీ సింహాలు తాకగలిగాయా? బండిలో నుంచి పడ్డామండి, కానీ ఏది కూడా ఏ అపాయముని దరి రానివ్వకుండా ప్రభు నిన్ను కాపాడుతా. అదే గొప్ప కార్యం. అవమానం చెందనీయుడు అండి, అవమానం కలగదు అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అవమానం నీ చెంతకు రానివ్వకుండా ఆయన కనుదృష్టి ఉంటుంది మన మీద అండి. ఆయన పరిధిలోనే మనం ఉంటాం, ఆయన పరిధిలోనే ఉంటాం. ఎందుకు ప్రభువా దృష్టి నిలిపావు అని అంటే ఏమండి, ఆయన దృష్టి నిలిపిందే నీకు అవమానం కలగనీయకూడదని, నీకు అవమానం రాకూడదని. ప్రియులారా, ఇంతవరకు ఏదో అవమానం చెందుతూ నువ్వు ఉన్నట్లయితే, ఏ అవమానం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు, కానీ ఇంక మీదట నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. ఆ అవమానాలన్నిటినీ ప్రభు కొట్టివేస్తాడు. ఏం పాస్టర్ గారు, ఎన్ని దినాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, ఎన్ని దినాల నుంచి అప్పుల సమస్యల్లో ఉన్నాం, ఎన్ని దినాల నుంచి నా భర్తతో బాధపడుతున్నాను, ఎన్ని దినాల నుంచి నా బిడ్డలతో నేను బాధపడుతున్నాను, ఎన్ని దినాల నుంచి నా పరిస్థితులను బట్టి నేను బాధపడుతున్నాను. మరి ప్రభు దృష్టి నిలపకూడదని అంటే దేవుడి కొరకు కనిపెడితేగా. దేవుడి కొరకు నువ్వు కనిపెడితే నీ మీద దృష్టి నిలిపి నీకు కలుగుతున్న అవమానాన్ని తీసివేస్తాడు ప్రభు. వీళ్ళారా, దేవుడు ఉన్నదే, దేవుడు దృష్టి నిలుపుతున్నదే నీకు అవమానం రానివ్వకూడదు అని. ఆమేన్. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకొరకు ఆయన్ని మనం కనిపెట్టాలి? కనిపెడితే మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది అంటే, మూడోదిగా సిగ్గు నొందనీయడు. ఏంటిది? సిగ్గు నొందనీయడు, సిగ్గు పడనివ్వడు. 25వ కీర్తన 3వ వాక్యం చూడండి. అందరు చదవండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు. దేవుని కొరకు కనిపెడుతున్నవో నా దేవుని ప్రియులారా, మీకు ఇప్పటి వరకు సిగ్గునందుతూ, ఎక్కడ తలెత్తలేక ఏమండి ఇబ్బంది పడుతూ, కన్నీళ్లు కారుస్తూ, సమాజంలో నిలబడలేక, ఒక వివాహానికి వెళ్ళే దగ్గర నిలబడలేక, ఇంకా తలంచుకొని నిలబడి ఉన్నావేమో. ఇదిగో నీ దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే నీవు ఇంక మీదట సిగ్గు నొందనీయకుండా, సిగ్గు పడనివ్వకుండా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయునుగాక. కొంతమంది పెళ్ళిళ్ళకి కూడా బారు, వాళ్ళ బంధువులదే పెళ్ళిళ్ళు జరుగుతున్నా అండి, వాళ్ళు అయిపోయిన వారిదే ఏదైనా కార్యక్రమం జరుగుతున్నా అక్కడికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అని అంటే, అక్కడికి వెళ్ళాము అని అంటే, మీ కూతురు ఎట్టుంది, నీ కూతురు కుటుంబం బాగుందా, కూతురు బాగుందా, అల్లుడు ఎట్టున్నాడు, పరిస్థితులు ఏంటి, నేను ఎప్పుడో చెప్పలే మీకు అప్పుడే. ఇవన్నీ వస్తాయని చెప్పి కొంతమంది పెళ్ళిళ్ళకి కూడా బాగుండా ఆగిపోయారు. ఇవన్నీ కలుగుతాయని చెప్పి బంధువులతో కలవడం కూడా పోయి ఉన్నారు. ఇవన్నీ వస్తాయని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోవడం కూడా పోయి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మాట్లాడితే వాళ్ళ దగ్గర తలంచుకోవాలి, సిగ్గుపడాలి. ఎందుకు వచ్చిన గొడవ? పాకపోతే ఏమీ లేదు కదా, ఏమి రాలేదంటే ఏదో పని చెప్పి తప్పించుకోవచ్చు. ఆడికెళ్ళి 10 మందిలో సిగ్గుపడడం కన్నా పాకపోతే బాగున్నగా అని అనుకొని కలవకుండా పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా,
నువ్వు దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తివైతే ఇంకా ఏ సిగ్గు నీకు కలగనీయకుండా ఆ సిగ్గు కలిగే ప్రతి పరిస్థితిని ప్రభు మార్చునుగాక. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదన్నాడు ప్రభు. అన్నాడా లేదా? భయపడొద్దు. ఎందుకని మీరు భయపడుతున్నారు? ఒకవేళ నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకు సిగ్గు కలుగుతుందని? నీ అల్లును బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ కుటుంబంలో సిగ్గుపడతావని? నీ పరిస్థితులను చూసి ఇదిగో నేను భయపడిపోతున్నాను, ఇంకెక్కడ నాకు సిగ్గు కలుగుతుందని అనుకుంటున్నావా? యెషయా గ్రంథం 54:4 వాక్యంలో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్న గొప్ప మాట, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ఆమేన్. భయపడబాకండి. మీరు సిగ్గుపడనక్కర లేకుండా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. మీ కుటుంబాలని దేవుడే కట్టబోతూ ఉన్నాడు. ఏమండి? అయితే సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే మన జీవితంలో కుటుంబాల్లో పిల్లల ద్వారా కానివ్వండి, భర్త ద్వారా కానివ్వండి, లేకపోతే పరిస్థితుల ద్వారా మనం సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే మనకు ఏం కావాలి? ఇప్పుడు ఒక సహాయం కావాలి. మీకు అర్థమవుతుందా? సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే మనకు ఒక సహాయం కావాలి. ఇప్పుడు ఆ సహాయం ఎవరు చేస్తారు? అమ్మా, ఎవరు చేస్తారు? ఎవరో ఊరు పెద్దలు అంటున్నారు. ఊర్లో ఉండే పెద్దలు చేస్తారా నీకు సహాయం? ఏమండి? ఎవరు చేస్తారు? ఎవరో పోలీసులు అంటున్నారు. పోలీసులు అన్నారా? సహాయం ఎవరు చేయాలి? సహాయం ఎవరు చేయాలి? ఆ కుటుంబంలో ఇట్లా జరిగిందయ్యా, వాళ్ళకి సహాయం చేయాల్సింది ఎవరు? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు చేసే పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. రోజులు బాగలేవు. మేం చేస్తాం పెళ్ళిళ్ళని ఇరుక్కున్నారా? పెళ్లి చేసుకున్న 4వ రోజు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఇష్టపడి చేసుకుంటారు. 4 దినాలు గడిచిన తర్వాత ఎవరి మీద పడతారు? ఏంటండి? తల్లిదండ్రులను అడగరు, చేసిన వాళ్ళనేగా అడుగుతాం. ప్రియులరా, చేసిన వాడు ఎవడు కూడా ఇల్లును కట్టలేడు. వాక్యం ఏముంటుందంటే, ఏమండి, ఇల్లు కట్టేది ఎవరు? యెహోవా ఇల్లు కట్టని యెడల, అమ్మా, యెహోవా ఇల్లు కట్టని యెడల కట్టువాడిని ప్రయాసము వ్యర్థం అన్నాడు. ఆయనే సహాయం చేయాలి, ఆయన ఆ కుటుంబాన్ని కట్టాలి. భార్యాభర్తల మధ్యలో ఆ ఇల్లు కట్టబడాలంటే దేవుడే కట్టాలి. దేవుని సహాయం కావాలి. మనుషులు సహాయాన్ని ఒకవేళ అడిగాము అని అంటే క్వార్టర్ పోపించాలా, మధ్యాహ్నం బిర్యానీ పెట్టాలా, అమ్మాయి ఇంటికి వెళ్ళాలంటే వీళ్ళే కారు పెట్టాలా, లేదా అబ్బాయి ఇంటికి వెళ్ళాలంటే వీళ్ళు కారు అమ్మో ఎన్ని సౌకర్యాలు తెలుసా? నిజం. అబ్బాయి ఇంటికి వెళ్ళాలి, ఒకవేళ గొడవలు జరుగుంటాయి ఇంట్లో, వీళ్ళతో మాట్లాడుకొని పెద్దలను తీసుకొని పోవడానికి వెళ్తారు చూడండి, కారు పెట్టాలా వాళ్ళకి. మధ్యలో సాదా కూడా కదంట, సాదా తినరమ్మా. ఎవరో బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ, మళ్ళీ స్పెషల్ బిర్యానీ, దాంట్లోకి దమ్సప్పు, అదంతా దాగేసిన తర్వాత పూయిన పని ఏంది, చేసే వ్యవహారం ఏంది? వాళ్ళిద్దరిని కలపడానికి వెళ్ళాడు. ఏమండి? ఈ మధ్యలో 10,000 ఎగిరిపోతుంది వీళ్ళకే. ఎవరు వాళ్ళు? పెద్దలు, ఊరు పెద్దలు. మళ్ళీ ఏమండి, మళ్ళీ వాళ్ళకి మందు పోయించాలి. మందు పోయించి అన్నీ చేస్తే ఆడికి వెళ్తారు, 4 మాటలు మాట్లాడతారు, ఏం చేయరు. సరే మళ్ళీ ఇంకొకసారి వస్తామని చెప్పి మళ్ళీ వచ్చేస్తారు. ఎందుకని? వీళ్ళకి బాగుందిగా అన్నీ. మళ్ళీ వాళ్ళకి ఊరికే రారమ్మా, 2,000 ఇవ్వాలి మళ్ళీ చేతిలో. ప్రియులరా, మనుషులు ఎవరు కూడా మనం సిగ్గు నుంచి బయటికి తీసుకొని రాలేరు. ప్రభు అంటారు, నువ్వు భయపడద్దు. ఏమండి? భయపడద్దు. ప్రభువే నీకు సహాయం చేయబోతున్నాడు. మనుషుల సహాయాన్ని అడిగి వినండి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పారు తెలుసా? అసలు మా యేసయ్య అనుకుంటే ఏమనుకున్నారు? జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు, రక్షకుడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడు, భూప్రపంచాన్ని సృష్టించిన ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి, నీ శ్రమల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ కన్నీళ్ళ నుంచి, నీ వ్యాధుల నుంచి, నీ రోగం నుంచి, ప్రతి దాని నుంచి తప్పించగలిగిన వాడు ఒకే ఒక్కడు.
చెప్పండి అండి. ఇంత పెద్ద పాట పాడినాంగా, ఇంత పెద్ద పాట పాడి వాక్యం అయిపోయిన తర్వాత జోదక్క 100 రూపాయలు ఇంటి ఇవ్వకూడదా? ఎట్టుంటుందే? ఇప్పుడు యేసయ్య గురించి ఇంత పెద్ద పాట పాడి 10 రూపాయలు ఉంటే సహాయం చేయకూడదంటే ఇప్పుడేగా మన దేవుడి గురించి ఇంత డబ్బా కొట్టింది, మన దేవుడి గురించి ఎంత పొగిడింది ఇప్పుడేగా. మళ్ళీ ఒక అన్ని జనుడి దగ్గర ఒక దగ్గరికి వెళ్ళి మనం చేయి చెప్తే ఎంత అవమానం అండి. అదే అక్కడ జరిగింది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం మీరు అందరు తీయండి. తెలుసా ఎజ్రా గ్రంథం ఎక్కడ ఉంటుందో? ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది. ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుంది చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యం ప్రకటన గ్రంథం పక్కన, ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత కనబడుతుంది చూడండి. కనిపించిందా? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. బాగుంటాయి ఆ మాటలు, చదవండి. ఇంకా తీలేదా? పేజీ నెంబర్ 398 మా 398 గమనించండి. 22వ వాక్యం చదవండి. మీరు అందరు చదవాలని నేను వెయిట్ చేస్తున్నాను. ఏంటి మౌనంగా ఉన్నారు? చదవండి, గట్టిగా చదవండి. ఎవరైనా ఒకరు చదువక్క. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యం. పేజీ నెంబర్ చెప్పినా కూడా మీరు తీసి చదవకపోతే ఏం చేయాలి? ఎందుకు చదువుకున్నారు అసలు మీరు? మేలు కలగజేయుడికి మళ్ళీ చెప్తుంటుంది అక్క. ఏం చదివినాక? నాగేంద్ర అక్క, జ్ఞానక్క అంటే నేను డిగ్రీ చదివినా పాస్టర్ అయ్యా. ఎందుకు అక్క డిగ్రీయా? చెత్తలో పడి నేను పేజీ నెంబర్ చెప్తున్నా కూడా చదవకపోతే ఎట్టా కదా? ఆమె మేలు. ఎవరు? మీ వెనక ఉండేది ఎవరు? ఆమె తోడుకోళ్ళ మీ ఆడపడుచు మేలు. పాపం ఆమె 7 చదివిందంట, బ్రహ్మాండం చదువుకుంటుంటుంది. చదవండి. మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆయన హస్తమును మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గమందు శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనము చేయుటకు మాకు గట్టిగా చదువుపాక గట్టిగా ఏం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుంది మాకు. ఎందుకు సిగ్గు కలుగుతుంది మీకు అంటే ఏంటి? వాళ్ళు అంటారు, మేము రాజు దగ్గరికి ఫోన్ చేసి రాజా ఇదిగో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మీ సైన్యాన్ని పంపించు, రథములను పంపించు, గుర్రాలను పంపించు అని అడగడానికి మాకేం వస్తుందట? చెప్పండి అండి. సిగ్గు తోస్తుంది, సిగ్గు కలుగుతుంది. కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాటలు మేము యేసయ్య గురించి రాజుగారికి చాలా గొప్పగా చెప్పాం, చాలా గొప్పగా దేవుడి గురించి చెప్పి ఇప్పుడు రాజా మాకు సహాయం చేయంటే ఇప్పుడు ఎట్టుంటుందండి? మీకు అర్థమవుతుందా నా మాటలు? సిగ్గును అందుతున్నాము కాబట్టి మేము అక్కడికి వెళ్ళి అడగం. దేవుడే మాకు సహాయం చేయాలి, దేవుడే మాకు సహాయం చేయాలి. వినండి, పెళ్ళిళ్ళైనా అండి కుటుంబంలో ఏదైనా మంచిగా ఉండాలనే చేస్తాం. వాళ్ళ భవిష్యత్తును చూసే మనం రాంగా మనం బిడ్డలను కంటాము. బిడ్డలను ఎందుకు కనుక్కుంటాం? మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి. వారి భవిష్యత్తును చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అండి? మనకేం తెలియదు, మన చేతిలో ఏమీ లేదు, అంతా ఆయన చేతిలో ఉంది అండి. మన కుటుంబంలో ఏం జరగాలన్నా ఏది జరగాలన్నా అది ఆయన చేతిలో ఉంది. కాబట్టి మనుషుల్ని అడగకండి, మనుషుల దగ్గర సహాయం అడగద్దు, దేవుడే మనకు సహాయం చేయాలి. మనుషుల దగ్గర సహాయాన్ని అడిగితే ఇప్పుడు వరకు దేవుడే సహాయం చేస్తాడని విని మరలా మనుషులను అడిగితే అది మనకు సిగ్గుతో వస్తుందండి. అందుకే అంటారు, మేము రాజుని అడిగితే మాకేమవుతుంది? సిగ్గు కలుగుతుంది. కనుక మేము రాజుని అడగం, మేము చావనైనా చేస్తామే కానీ ఈ మధ్యలో ఎట్లాగైనా పోతామే కానీ మేము మాత్రం సిగ్గు పడుతూ ఉన్నాము. కనుక రాజుల్ని ఎవ్వరిని అడగం. మీరు గమనించండి దేవుని ప్రియులారా, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.
దేవునితో ఉన్నంతసేపు, దేవుని సంఘంలో ఉన్నంతసేపు, దేవుని స్వరాన్ని, దేవుని మాట వినేంత వరకు, దేవునిలో ఉన్నంత వరకు సిగ్గు అనేదే తెలియదండి. వింటున్నారా? ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సిగ్గు అనే పదం వారికి తెలియదు. అసలు వాళ్ళ డిక్షనరీలో ఆ పదం అవన్నీ ఆ ఓడే లేదు. అసలు ఆ సిగ్గు అనే పదం వాళ్ళకి తెలియదు. అంత ఆప్యాయంగా ఉన్న కుటుంబం అది. అంత ఆప్యాయంగా నడిపించబడుతున్న ఇద్దరు భార్యాభర్తలు, ఒక కుటుంబ వ్యవస్థ. సిగ్గు అనేదే వారికి తెలియదు. మీరు చదువుతారా? ఆదికాండం 2వ అధ్యాయము 25వ వాక్యం. 25వ వాక్యం. అప్పుడు ఆదామును అతను భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగగా ఉంటిరి. ఈ మాటలో చాలా అర్థం ఉంది, మీరు ఆలోచించండి. మనం ఎక్కువ ఊరికి పై చదువుకొని వాళ్ళిద్దరూ ఆ రోజున దిగంబరిగా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు అంటే మహిమ అనే నేత్రాలతో వాళ్ళు నడిపించబడ్డ ఇదివరకే మనకు తెలుసు. మీరు బాగా గమనిస్తే వాళ్ళకి ఏమి లేవు అక్కడ. చదవండి. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరును దిగంబరులుగా ఉండిరి. మీరు ఈ మాట వినండి, ఇక్కడ వినండి. ఈ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఎవరు వీళ్ళిద్దరు? వాళ్ళిద్దరు ఎవరు? ఆదామవే. వాళ్ళిద్దరు ఎవరు? అది ఇద్దరు భార్యాభర్తల మధ్యలో భార్య దగ్గరకు వచ్చినప్పుడు భర్త ఏమో సిగ్గుపడుతున్నాడు, భర్త దగ్గరకు వచ్చినప్పుడు ఏమో భార్య సిగ్గుపడుతుంది. కారణం ఏంటయ్యా అంటే దేవునికి విరుద్ధంగా బ్రతికారు. వాళ్ళ మధ్యలో ఏముంది? దిగంబరులుగా ఉన్నప్పుడు వాళ్ళకి సిగ్గు తోచలేదు. దిగంబరులుగా ఉండడం అంటే, వినండి, దిగంబరులుగా ఉండడం అంటే వీళ్ళు సొంత విషయాలు వీళ్ళకి ఏమైతే ఉన్నాయో అవన్నీ భర్తకు తెలియాలి. భర్తలో ఏవైతే ఉన్నాయో అన్నీ తెలిసే అంతవరకు ఎక్కడ సిగ్గుపడరండి. ఎప్పుడైతే తెలియకుండా దాచిపెడతారో అప్పుడే సిగ్గు కలుగుతారు. మీకు అర్థమైందా? దిగంబరులు అని అంటే ఏముండదు ఏమండి. నాలో ఏముండనంత వరకు నేను నా భార్య దగ్గర స్వతంత్రునిగా బ్రతుకుతాను. నాలో ఏదైనా ఉంటే మీరు అదే గమనించాల్సింది. ఆదాము హవ్వలు భార్యాభర్తలు ఈ రోజున అదేనండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య సిగ్గుపడుతున్నారు. వాళ్ళ ఎదుట వీళ్ళు నిలబడలేకపోతున్నారు అంటే వారి మధ్యలో దిగంబరత లేదు. ఏదో దాచుకుంటున్నారు, ఏదో ఎత్తుపెట్టుకుంటున్నారు, ఏదో మరుగు చేస్తున్నారు. కనుకనే మీరు గమనించారా? బైబిల్లో యేసయ్య వచ్చినప్పుడు అప్పటి వరకు వాళ్ళ డిక్షనరీలో సిగ్గు అనేది ఉందా? మరి అప్పుడు ఎందుకు వచ్చింది సిగ్గు? ఏంటంటే ఏదో ఒక తప్పు చేశారు, అవునా కదా? దేవుడు చెయ్యొద్దు, ఇది మనకు అక్కర్లేదు, ఇది చెడుది అని అన్నప్పుడు అది చేశారు కనుక ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు చెట్టులు చాటును దాక్కుంటున్నారు. వింటున్నారా? మరి ఇదివరకు దాక్కోలేదే ఏమా? 2వ అధ్యాయంలో దాక్కున్నారా? 2వ అధ్యాయంలో ఏమో దాక్కోలేదు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి మా ఏడున్నావు? నీ ఎదుటికి రావడానికి నేను దిగంబరిగా ఉన్నాను. మరి ఇదివరకు దిగంబరిగా ఉన్నావుగా, కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఏదో రహస్య పాపం. వినండి ప్రియులరా, అది ఉన్నంత వరకు రహస్య పాపం ఉన్నంత వరకు భార్య భర్తల మధ్యలో ఏది కూడా దాచిపెట్టుకోకూడదు. దిగంబరులుగానే ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉండాలి? దిగంబరులుగా. వీరికి భార్య గురించి సమస్తము ఎవరికి తెలియాలి? భర్తకు తెలియాలి. భర్త విషయాలన్నీ సమస్తం ఎవరికి తెలియాలి? అక్క అన్నాడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. బయట అంటే ఏ బయట? షట్లలోకి పోయాడా? బయట అంటే ఇంటి బయటికి వెళ్ళాడా? నీకెందుకు చెప్పాలా? ఎవరు నువ్వా? భార్య. ఆడదాకే ఉండి ఎక్కడిష్టాలు వద్దు నీకు. ఏ చేస్తా అడిగితే ఇంకొక మాట లేయ్ అంటే అట్ట కదా అన్న మామూలుగా లేయ్ వెళ్ళు నీ ఇంటికి.
అంటారా? ఎందుకని? ఏదైనా అడిగేవనుకోండి, ఎక్కడికి పోతున్నావయ్యా ఏమండి, ఇప్పుడు నువ్వే తప్పు చేయనప్పుడు, ఏదీ లేనప్పుడు అడగాలి లేదా? భార్య అయినా భర్త అడుగుతాడు, మా ఏమి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం జరిగింది, ఎవరితో మాట్లాడుతున్నావు, నీకేమి అన్నీ చెప్పాలా, నీకా మాకా మాత్రం లేదా? రిలరా, దిగంబరులుగా ఉన్నంతసేపు నువ్వు సిగ్గుపడవు. దిగంబరులుగా ఉన్నంతసేపు సిగ్గుపడవండి. ఏదైనా తప్పు చేస్తేనే అప్పుడు తెలుస్తారు మనం దిగంబరులు అని. ఒరే మనం ఈ ఆహారాల్లో ఉన్నామా, మనం ఈ తప్పు చేసామా, మనము ఎక్కడ అడుగు వేసామా చూడండి. అయితే వారు సిగ్గు ఎడగక ఉంటిరి. వాళ్ళు సిగ్గుపడకుండా ఉండడానికి రహస్యం ఏదీ లేదండి. ఏమండి, రహస్యం ఏదీ లేదు. ఇప్పుడు మీరు గమనించండి, కొన్ని కుటుంబాల్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పరు, అడిగితేనేమో కొడతారు, అవునా కదా? ఎక్కడికి వెళ్ళేవని అడిగితే దెబ్బలు, అడగకపోతేనేమో పాడైపోతున్నారు. ప్రియులరా, నువ్వు సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉండాలో తెలుసా? దిగంబరత్వంగా ఉండాలి. అనగా వారి విషయాలు వీళ్ళకి తెలియాలి, వీరి విషయాలు వాళ్ళకి తెలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు కూడా పిలిపైని సతీమణిని చూస్తుంటాను, వాళ్ళ తల్లిని. ఇద్దరు పోతే అబ్బా ఎంత చక్కగా పోతుంటారు ఆ రోడ్లో కూడా. మన షాప్ కాడికి పోయేటప్పుడు ఈయన సూదేసుకోవాలని ఆమె పోవాలి అంటే ఈయన బాధ అయితే ఆమె ఏడొస్తుందా? ఎంత అనుబంధం అండి. అప్పుడు నాకు అనిపిస్తుంది, విడదీయగలరా ఎవరైనానో మరి నా యేసయ్య వారి బాంధవ్యాన్ని అలాగ నిలుపునుగాక. ఎంత అద్భుతం. అసలు ఎవరున్నారండి? పెళ్ళైన ఎప్పుడో ప్రారంభంలో ఉంటారు అట్లా. వాళ్ళు ఈ రోజుకి కూడా పెళ్ళైన వాళ్ళు లాగే ఉంటారు. కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు లాగే జరుగుతుంటాయి. నిజం. ఆ అనుబంధం కావాలి. ఎవరిలో ఉంది చెప్పండి. ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడైనా ఎంత సంబరంగా వస్తారు, ఇద్దరు పాడుకుంటూ మాట్లాడుకుంటా. అమ్మో, ఒకరినొకరు వదులు ఉండరు. ఊరికి పోవాలన్నా ఇద్దరు పోవాలా, హాస్పిటల్కి పోవాలన్నా ఇద్దరు పోవాలా. అది కావాలండి. అదే ఆదాము హవ్వలో అది ఉన్నంతసేపు వారు ఏ సిగ్గు ఎరగక ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి భార్య భర్తలు? ఈయన పోతే ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడికి పోయాడో తెలియదు. ఏమాక నెల్లూరుకు పోయినాడో, గుంటూరుకు పోయినాడో, విజయవాడకు పోయినాడో, బెంగళూరుకు పోయినాడో, హైదరాబాద్ మనకు తెలియదు. ప్రియులరా, ఉండనంతసేపు ఏమండి దిగంబరత్వత అనేది లేనంతసేపు ఆప్యాయంగా నడిపించబడ్డారు. ఏదైనా అడిగితే ఇబ్బంది. మళ్ళీ ప్రభు అంటారు, ఇంక నువ్వు దేవుని కొరకు కనిపెట్టు వాని యొక్క జీవితంలో భయపడకుండా ప్రభు సిగ్గును తొలగిస్తాడు. ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వాక్యం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వాక్యము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి, అది యెహోవా నాకు సహాయం చేయవాడు. ఆయనే మనకు సహాయం చేయబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను ఆయనే చక్కబెట్టబోతున్నాడు. ఆయనే నీకు సిగ్గు కలగనీయకుండా ప్రభు కార్యం చేయబోతున్నాడు. చీరలు తీసుకున్నారా? నేనేం అడిగాను? తీసుకోకపోతే మీరు ఏమన్నా తీస్తారు పాస్టర్ గారు అంటే, ఓ బ్రహ్మాండంగా. మీకు కాకపోతే నేను ఎవరు తీస్తాను చెప్పండి? నా తల్లులు మీరంతా. పోయేటప్పుడు తలా 1000 రూపాయలు ఇచ్చిపోండి. 800 చీర తెచ్చిస్తారు, 200 ఎత్తి పెట్టుకుంటా. కొనుక్కున్నారా చీరలో? కొనుక్కోండి. బుధవారం రోజు మీరందరూ ఆర్భాటంగా కనబడాలి. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా చీరలు కొనుక్కోకపోతే ప్రభు మీకు ఆర్థిక సహాయాన్ని కలగజేయునుగాక. మీ బిడ్డలందరికీ కూడా మంచి వస్త్రాలు నా దేవుడు అనుగ్రహించునుగాక. మీ అక్కర్లన్నీ ప్రభు తీర్చునుగాక. సిగ్గుపడనీయకుండా నా ప్రభు పండగ రోజు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆ రోజు అన్నం తీసుకొని రండి. ఏమక్క తీసుకొని వస్తారా? ఏమక్క ఆ రోజు అన్నం తీసుకొని రాక పండగ పూట చూద్దాం. పిల్లరా, సిగ్గుపడనీయకుండా ప్రభు చేస్తాడు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టు.
నీకు ఎక్కడైతే సిగ్గు కలుగుతుందో అక్కడి నుంచి నిన్ను విడిపించి ఇంక మీదట సిగ్గు పడనీయకుండా ప్రభు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రియులారా, మీరు ఒకటే గమనించాల్సింది, మనం ఎంతసేపు దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని దగ్గరకు మనం కనిపెట్టినప్పుడు సిమియోను దేవుని కొరకు కనిపెట్టాడు, ఆదరణ పొందుకున్నాడు. నువ్వు దేవుని కొరకు కనిపెడుతూ ఉండు, నీ కార్యాలన్నిటినీ ఆయన సఫలము చేయునుగాక. కనిపెట్టు వారికి ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? మొట్టమొదటిగా మొర ఆలకిస్తాడు, రెండోది దృష్టి నిలుపుతాడు, మూడోది సిగ్గుపడనీయకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ప్రభువే నిలబెట్టి స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.